హాయ్ అండి అందరికీ. బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము కదండి. ఆ హౌస్లో అయితే ఇంకా ఫస్ట్ డే బ్లాగ్ అండి. ఫస్ట్ డే రోజు ఇంకా నార్మల్గా ఒక వీడియో పెట్టాను కదా, కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చేసామనేసి. ఈ హౌసే అండి. ఇంకా అన్నీ సర్దడం అంతా అయిపోయింది. ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేద్దామన్నట్లుగా ఇంకా బ్లాగ్ అయితే ఈ హౌస్లో ఇంక ఇప్పటి నుంచి బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయండి. ఇంకా వంట అన్నీ అయిపోయాయి. నార్మల్గా డైలీ చేసుకునే వర్క్సే కదా అన్నట్లుగా ఇంకా వంట అవన్నీ ఏం షూట్ చేయలేదు. ఇంకా చూపిస్తాను ఏమేమి చేశానో. టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగే చేసేసాను. ఇంకా ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి కదండి, అవి కూడా కడిగేస్తాను. పిల్లలు తినేటప్పుడు మా హస్బెండ్ పిల్లలు తింటుంటారు కదా, అప్పుడు నేను ఖాళీగా ఉండడం ఎందుకన్నట్లుగా కడిగేస్తాను. ఎప్పుడు అంటే మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు అయితే ఎర్లీగా అయిపోతాయండి వర్క్స్ అయితే, ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. అదే స్కూల్ లేనప్పుడు అనుకోండి ఎక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది కదా, ఇంకా అందరికీ అలాగే ఉంటుంది, నాకు కూడా అంతే. ఇక్కడైతే స్టవ్ చూడండి, ఇంకా అది మెరిసే వరకు తుడుస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి టైల్స్ అవన్నీ ఇంకా కలరే అంతనో లేదో నాకు తెలియదండి. ఇంకా ఇవి వచ్చేసి ఎంత నీట్గా చేసినా నాకైతే క్లీన్ అయితే అవ్వట్లేదు. సింక్ కూడా ఇంకా మీకు అంటే మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికి అయితే తెలిసే ఉంటుంది కదా, నేను హౌస్ అనేది నీట్గానే పెట్టుకుంటాననేసి. ఇక్కడైతే ఇంకా ఈ టైల్స్ అవి అన్నీ వచ్చిన రోజైతే ఇంకా నాకు హ్యాండ్ పెయిన్ వచ్చిందండి. అలాగా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా అయినా కలరే అలాగనేమో, ఇంకా కలర్ అయితే నీట్గా అయితే రాలేదు. పై ఒక్కటి బాగున్నాయి, కిందివి చూస్తారు కదా కొంచెము. ఇక్కడైతే ఇది క్లాత్ ఒకటి పెట్టుకున్నాను కదండి, అది కౌంటర్ టాప్ తుడవడానికి సపరేట్గా అయితే పెట్టుకుంటాను. అది ఎప్పటికప్పుడు వాష్ చేసేసి ఇంట్లోనే ఇది ఉంటుంది కదండి గ్యాస్ కౌంటర్ టాప్ పైన ఆ బండ పైన ఇలాగ ఆరేస్తాను. ఇక్కడైతే అంట్లు అయితే కడుగుదాం అన్నట్లుగా, మేమైతే అంట్లే అంటామండి, మళ్ళీ అంట్లు అనేసి అంటారు అంటే ఒక్కోసారి గిన్నెలు అనేసి చెప్తూ ఉంటాను కదా. ఇక్కడైతే ఇవి కొన్నే అంటే ఆల్రెడీ మార్నింగ్ సర్దేశాను, ఇవి కొన్నే ఉన్నాయి కదా అనేసి. ఇక్కడ చూసారు కదండి చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను లూజ్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ వేడిగా రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇది ఉగ్గానే అండి, బొరుగుల తిరుగువాత అంటారు కదండి, అది ఇంకా మా సైడ్ అలాగే అంటారు. ఇక్కడైతే ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను. టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ అయితే అయిపోయాయి మార్నింగే. ఇక్కడ బ్యాగ్స్ అయితే నిన్న వాష్ చేసేసానండి, ఇంకా అందుకే అలాగ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా అంటే నిన్న వాష్ చేసేసి ఈవినింగ్ ఏదో పడేసుకొని వచ్చేసారని ఇంకా తీసుకొని వచ్చేసాను పైనుంచి, మిద్దె పైనుంచి. ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేద్దామన్నట్లుగా ఇవి నిన్న నైట్ కడిగి పెడతాను, అయినా మళ్ళీ ఏదో ఒకటి ఏదోన్నా వాటిపైన పాకింటాయేమన్న డౌట్తో మళ్ళీ కడిగేస్తానండి. ఇలాగ బోర్లు ఇచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. ఇక్కడ మా పిల్లలవి ఇద్దరివి అండి. నేను నార్మల్గా హాట్ బాక్స్ టైప్ ఉన్నవి అవి యూజ్ చేసేదాన్ని, ఎందుకో ఈ మధ్య వాడట్లేదు. ఇలాగ స్టీలే యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అన్నీ తీసేసి ఇంకా వాటర్ బాటిల్స్ కూడా స్టీల్ ఉన్నాయి, కానీ మా పిల్లలు ఎందుకో అవి ఇష్టపడరు, ఇవే ప్లాస్టిక్వే తీసుకెళ్తారు. ఇక్కడ పప్పు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా లూజ్గా అయితే అయ్యింది పప్పు, అయినా ఆఫ్టర్నూన్కి అంతా సరిపోతుందిలేండి. ఇప్పుడు వేడిగా కాబట్టి అలాగా ఉండింది. ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే. ఇంకా పిల్లలకి ఇలాగ ఇద్దరికి అయితే పెట్టేస్తానండి. ఇద్దరు ఒకే చోట అయినా సరే సపరేట్గా తీసుకెళ్తారు లంచ్ బాక్స్, ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా ఇంట్లోనే ఒకటే ప్లేట్లో తినరండి, ఇంకా స్కూల్లో తింటారా. ఇక్కడైతే ఆఫ్టర్నూన్కి నాకు కూడా తీసి పక్కన అయితే పెట్టేసి ఇది కూడా కడిగేద్దాం అన్నట్లుగా ఇంకా మార్నింగ్ అన్నీ కడిగేస్తానండి. ఇప్పుడు మార్నింగ్ అడిగాను అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ చపాతీ అలాగా ప్రిపేర్ చేస్తాను కదా, ఇంకా అప్పుడు అంతే. ఇక్కడైతే అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇక్కడ అంటే రైస్ ఒక్కటే అలాగే పెట్టేస్తానండి. రైస్ మళ్ళీ వేరే దాంట్లో పెట్టేసిన ఎందుకులే, అది ఆఫ్టర్నూన్ తినేసి లేకపోతే ఈవినింగ్ అలాగా కడుగుదాం అన్నట్లుగా. నేను మర్చిపోయానండి గరిటె కూడా కడుగుదాం అన్నట్లుగా, ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయముందే ఆ గరిటె కూడా సింక్లో వేద్దాం అన్నట్లుగా చూస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ చల్లగా చేయకుండా పెట్టేస్తున్నాను అనేసి. ఇప్పుడు ఇది లంచ్ బాక్స్ ఉంది కదండి, అది తీసుకెళ్ళి నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. పిల్లలు తినేలోపు చల్లగా అయితే అయిపోతుంది. ఈ విధంగా రైస్ అయితే కొద్దిగా పెట్టమ్మా అనేసి చెప్తూ ఉంటారండి మా పిల్లలు, ఇంకెందుకో ఏమో. అయినా సరే ఇంకా నేను వినను కదా, ఇంకా కొంచెం ఎక్కువగానే పెడతాను. మిగిలింది కానీ సరిపోకుండా అయితే ఉండకూడదు కదా పిల్లలకు అన్నట్లుగా. ఇంకొకసారి ఏదైనా కర్రీ కానీ పప్పు అలాగా టేస్ట్ ఉంటే మొత్తం చేస్తారు కదండి అలాగా. అందుకనేసి ఈరోజు వాళ్ళ ఫేవరెట్ చుక్కకూర పప్పు కాబట్టి ఇంకా అంటే వీళ్ళకి ఏదంటే పులుపు ఎక్కువ ఇష్టపడతారండి, అందుకనేసి పులిహోర, లెమన్ రైస్, ఇలాగా చుక్కకూర పప్పు, గోంగూర, అలాగా టమోటో రైస్, టమోటో కర్రీ అలాగే ఇష్టం అండి వీళ్ళకి. అందుకనేసి కొంచెం ఎక్కువగా పులుపు క్వాంటిటీ ఉన్నవే ఇంకా పెడుతుంటాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే తినేస్తున్నాడు ఉగ్గాని. ఇంకా నేను చెప్పాను కదండి వాళ్ళు తినేటప్పుడు అంటే ఇంతకుముందు నేనే తినిపించేదాన్ని మా పిల్లలకు. ఇంకా వాళ్ళు మార్నింగ్ ఇంకా వాళ్ళ డాడీ ఉంటే తినేస్తారండి, లేకపోతే ఇంకా నేను తినిపించాను అనుకోండి ఒక 1 అవర్ చేస్తారు నిదానంగా మాట్లాడుతూ. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా
కదా అక్కడ వాళ్ళ డాడీతో పాటు అయితే తినేస్తున్నారు. ఇక్కడ నేనైతే చెప్పాను కదండి కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు వర్క్స్ చేసేసుకుంటే మనం కూర్చొని కొద్దిసేపు కూర్చోడానికన్నా ఉంటుంది. లేకపోతే ఇంకా అలాగే పెట్టేసాం అనుకోండి బద్ధకం అయితే వచ్చేస్తుంది కదా. నేనైతే ఇంకా స్కూల్ ఉంటే 10 లోపు అండి, 10 లోపు అయిపోవాలన్నట్లుగా పెట్టుకుంటాను టైము. ఇంకా 10 లోపు మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఈ మధ్య బట్టలు కూడా వాష్ చేస్తున్నాను కదండి, బట్టలు కూడా వాష్ చేసేయాలి. ఇంకా ఈ మధ్య వాషింగ్ మిషన్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 10 డేస్ అవుతుందేమో మేము ఈ హౌస్కి వచ్చేసి. ఇంకా డైలీ వాష్ చేస్తున్నాను బట్టలు. ఇంకా అంటే తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్, కానీ ట్యాప్ సరిపోలేదు అన్నట్లుగా మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాడు. రిటర్న్ ఇవ్వలేదు, ఇంట్లోనే ఉంది. ఇంకా వేరేది అయితే తీసుకొని రావాలంట. ఇంకా తను తీసుకొచ్చే వరకు 10 డేస్ అంటే ఇంకా పైన తీగలు కూడా సరిపోవు కదండి ఆరవేయడానికి. అందుకనేసి ఇంకా నేనైతే డైలీ వాష్ చేస్తున్నాను. ఏ రోజు ఆ రోజు అయితే అంతగా అనిపించదు. ఇంకా ఒకరోజు గ్యాప్ ఇచ్చేసాను అనుకోండి అసలు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుందండి నాకు. ఇంకా అలాగా ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంక ఇవి కూడా కొన్ని గిన్నెలు, ఇవి ఫ్రిడ్జ్ బాక్సెస్, వెజిటేబుల్స్ అయితే ఖాళీ అయిపోయాయి. ఇంక ఈలోపు మా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా మా పిల్లల్ని ఏదో అరుస్తున్నానండి. అంటే స్కూల్ టైం అయ్యేటప్పుడు నేనేమో అర్లీగా చేసేస్తానండి, వీళ్ళేమో లేట్గా చేసేస్తుంటారండి. ఇంకా హాట్ వాటర్ అన్నీ పెట్టేశాను కదా, ఇంకా రెడీగా పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోతారు. ఇంక ఇక్కడైతే తినేస్తున్నారు. మా చిన్న పాప తినేసి ఇంకా ఆల్రెడీ వాటర్ బాటిల్స్లో వాటర్ నింపడం అలాగ చేస్తుంది. ఇక్కడ మా హస్బెండ్తో పాటు కూర్చొని ఇంకా మాకైతే మార్నింగ్ టైంలో సన్లైట్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా పిల్లలైతే ఇలాగ ఎదురుగా కూర్చొని ఇంకా తల అయితే ఆర్పుకోలేదు. నేను చెప్పాను తల ఆర్పుకోమనేసి. మండే రోజు వ్లాగ్ కదండి, మండే రోజు ఫ్రైడేనో ఎప్పుడో గుర్తులేదండి. వీళ్ళు తల స్నానం చేశారు అంటే ఫ్రైడే అలాగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా ఫ్రైడే అంటే సాటర్డే అయితే యూనిఫామ్ ఉండదండి, కలర్ డ్రెస్ అలాగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఒక పిలక వేయమనింది, 2 లేవండి. మేము రీసెంట్గా మళ్ళీ కొనుక్కొని వచ్చేసాము హెయిర్ బ్యాండ్స్. ఇంకా 2 పిలకలు వేసుకోవాలనేసి మా అమ్ములు కొనిచ్చే వరకు వదలలేదు. ఎన్ని తీసుకొని వచ్చినా అసలు ఇంట్లో ఉండవు. ఇక్కడ మా చిన్న పాప వీడియో తీస్తుందండి. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ అన్ని ట్యాగ్ చేసేసాను. ఇంకా మా చిన్న పాపకు కూడా వేసేస్తాను పిలకలైతే. ఇంకా మా పెద్ద పాపను రెడీ చేసేసి తను అంటే పౌడర్ అవన్నీ వాళ్ళే వేసుకుంటారండి. ఎందుకో వేరే వాళ్ళు రెడీ చేసి అస్సలు నచ్చదు మా పిల్లలకు. వాళ్ళే రెడీ అవ్వాలి. నేనైతే లిప్ బాము అవన్నీ అంటే కాటుక లిప్ బామ్ అవన్నీ ఏం పెట్టాను కదండి. వాళ్ళకేమో ఇంట్రెస్ట్ నీట్గా రెడీ అవ్వడము. అంటే నేను రెడీ చేయడం నాకు ఇంట్రెస్టే, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇంకా లిప్ బామ్ అవన్నీ యూజ్ చేయకూడదు కదా, అయినా వినరు మా పిల్లలు. ఇంక ఇక్కడైతే తినేసారు. ఇంకా నాకు కూడా వేరే ప్లేట్లోనో బాక్స్లోనో షిఫ్ట్ చేసేసి అవి కూడా కడిగేస్తాను. చూసారు కదండి బెడ్రూమ్లో ఇంకా బెడ్ పైనే ఇవి టవల్స్ అన్నీ. ఇంకా ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉంటారంటారు కానీ ఎక్కడ ఖాళీగా ఉండడానికి ఉంటుందండి. చూసారు కదా వర్క్స్ ఒక వర్క్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా ఇలాగా ఇంక అందరికీ అలాగే ఉంటుందండి లేడీస్కి. ఇంకా మార్నింగ్ టైంలో హడావిడిగా అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు. ఇంకోటి నేను మార్నింగ్ టైంలో పాలు అయితే వేడి పెట్టానండి, ఎందుకంటే వాళ్ళు నిద్ర లేచేదే లేటుగా. మళ్ళీ వాళ్ళు నిద్ర లేచేసి మా పిల్లలు ఇంకా స్నానం చేసేసి తినేసి అనే లోపే టైం అయిపోతుంది. మళ్ళీ పాలు తాగారనుకోండి తినరు కదా, అందుకనేసి ఈవినింగ్ టైంలో పాలు వేడి పెట్టేస్తాను. మీరు అనుకోవచ్చు అందుకనేసి ముందే చెప్తున్నాను. ఇంక ఈవినింగ్ టైంలోనే పాలు అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ చూసారు కదండి నా హెయిర్, నేను వీడియోస్లో చూసే వరకు ఇన్ని రోజులు హెయిర్ బ్లాక్గా ఉందనేసి అనుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఏదో కలర్ వేసినట్లుగా సగం సగం కొంచెం కలర్ అయినా ఇలా కూడా బాగుంది కదా అనేసి అనిపించింది. ఇంక ఇక్కడైతే నాది కర్లింగ్ హెయిర్ అండి. నేను అంటే ఒక్కోసారి సాఫ్ట్గా అనిపిస్తుంది, ఒక్కోసారి కర్లీ అంటే తలస్నానం చేసినప్పుడు ఇలాగ రింగులు రింగులుగా అయితే బాగుంటుంది చూడడానికి అయితే. ఇలాగా అంటే నేను నార్మల్గా ఇలాగా హెయిర్ లీవ్ చేసి పెట్టేస్తాను కాబట్టి బాగుంటుంది. ఇక్కడ ఫైనల్గా సింక్ అయితే క్లీన్ చేస్తున్నానండి. మా సింక్ను అయితే స్కిప్ చేసేయండి, నేను ఎంత క్లీన్ చేసినా సరే ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, నేను గిన్నెలు కడిగిన ప్రతిసారి క్లీన్ చేసేస్తాను సింక్ అన్నట్లుగా. కానీ ఇంకా ఈ సింక్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా అవ్వట్లేదు. కానీ మనం ఉండలేం కదా, ఇంకా అలాగా క్లీన్ చేసేస్తుంటాము. ఫైనల్గా ఇంకా కిచెను, బెడ్రూము, హాల్ అన్నీ అయితే మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇలాగైతే కిచెన్ అయితే నీట్గా అయితే పెట్టేశానండి. మార్నింగ్ నుంచి హడావిడిగా అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అయిపోవాలి. ఇంకా మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయినాకనే ఫ్రెష్ అయితే అయిపోతాను. ఎవరు అడిగారండి మీరు స్నానం చేసి పనులన్నీ చేస్తారా ముందే చేసేస్తారా అనేసి. నేనైతే మార్నింగ్ అయితే ఇంకా అంటే మండే తప్ప మిగతా రోజులలో అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేస్తానండి. మండే రోజైతే పూజ అలాగా ఉంటుంది కదండి, పూజ బ్లాగ్ కూడా తీస్తాను, కానీ టైం సెట్ అవ్వట్లేదండి. పూజ అన్నీ చూపించేసుకుంటుంటే వీడియోస్ కొంచెం లెంత్ అయిపోతాయి, మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అంటే రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదండి, అన్నీ సెట్ చేసేసుకునే లోపు కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి పూజ బ్లాగ్స్ అంటే 1 year బ్యాక్ అయితే మీరు చూసే ఉంటారు కదండి, రెగ్యులర్గా పూజ బ్లాగ్ అయితే తీసేదాన్ని. ఇప్పుడైతే టైం
సెట్ అవ్వట్లేదు. ఇంకా టైం సెట్ చేసుకొని ఇంకా కొంచెం ఎర్లీగా అయితే లేచేసి ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే మీకు కంటిన్యూస్గా అయితే అంటే నేను నిన్న పెడదాం అనుకున్నానండి వ్లాగు. కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, అసలు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అలాగే సరిపోతుంది కదండి. అందుకనేసి నిన్న అయితే వీడియో గ్యాప్ ఇచ్చాను. నేను డైలీ ఉంటాయి వీడియోస్, కానీ ఎడిటింగ్ అవన్నీ కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఈ హౌస్లోకి వచ్చాక కూడా రెగ్యులర్గా తీస్తూనే ఉన్నాను. ఇంకా ఈ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వచ్చేస్తాయండి. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. డైలీ అదే రొటీన్ అనిపిస్తుందా లేదా ఇంకా ఇలాగే బాగుందంటే కనుక కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు బయట బ్లాగ్స్ తీస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తీస్తుంటాను కదండి. పర్టికులర్గా అంటే వీడియో కోసం అనేసి నేనైతే బయటికి అయితే వెళ్ళలేను కదండి. ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, హౌస్ వైఫ్స్ అంటే ఇంకా పిల్లల్ని చూసుకోవాలి అన్నీ, ఇంకా అలాగా అదే టైం సరిపోతుంది. ఇంక ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ అయ్యానేమో అనేసి అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదండి, కస అయితే కొట్టేస్తున్నాను. ఫైనల్గా మార్నింగ్ కొడతాను, మళ్ళీ ఏదైనా కొంచెం కనిపించినా సరే నేను అస్సలు ఉండలేనండి. ఇంకా ఫైనల్గా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేస్తేనే ఇంకా నాకు నీట్గా అయితే అంటే హౌస్ నీట్గా ఉంటేనే నాకైతే ఇంక ఇష్టం అండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, నేనైతే వచ్చేసి డ్రెస్సెస్ గురించి కూడా అడుగుతుంటారు, మీ డ్రెస్సెస్ బాగుంటుంది సిస్టర్, మీ డ్రెస్సింగ్ సెన్స్ అలాగా అనేసి అంటూ ఉంటారు కదా. నేను వచ్చేసి ఇవి వచ్చేసి డైలీ యూజ్ కోసం అనేసి తీసుకున్నానండి. ఇంకా ప్లాజో సెట్ కూడా ఒక 5 or 6 వచ్చేస్తాయి ఇవి డ్రెస్సెస్. ఇంకా ఇలాగ కోంబో ప్యాక్లో తీసుకున్నాను. ఇలాగ వ్లాగ్స్ అప్పుడు షూట్ చేయడానికి బాగుంటుంది కదా అనేసి, అంటే కాస్ట్ ఏమి ఎక్కువ ఉండదు, మనకు 1000 లోపు మొత్తం వచ్చేస్తాయండి డ్రెస్సెస్. ఇంకా ప్లాజో సెట్ అలాగా ఒకసారి తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 1 year వరకు అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే అలాగే తీసుకుంటానండి. ఇంకా అంటే ఇంట్లోనే కదా బాగుంటాయి అన్నట్లుగా ఇంకా తీసుకుంటాను. కాస్ట్ ఇంక ఇంట్లో అయితే కొంచెం తక్కువలోనే తీసుకుంటానండి. ఇంక ఇలాగైతే ఇంకా మొత్తం అయితే కసుగొట్టడం అయితే అయిపోయింది. అంటే మనము నార్మల్గా నేనైతే నైటీలో అలాగైతే వీడియోస్ అయితే తీయను కదండి, ఇంకా అందుకనేసి. కానీ మొన్న రీసెంట్గా కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా ఆ రోజు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశానండి, అప్పుడు తీసాను. ఇంక ఇక్కడైతే డ్రెస్ అయితే ఇంకా డ్రెస్తోనే తీస్తుంటాను అన్నీ, ఇంకా వీడియోస్ అయితే ఈ విధంగా ఫైనల్గా కస అయితే కొట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇదే అండి వాళ్ళ వీడియో. ఇంకా ఫైనల్గా ఇంకా మీకు ఒకసారి మళ్ళీ ఇంకా బెడ్రూమ్ అన్నీ అయితే చూపిస్తాను, హాలు కిచెన్ అన్నీ అయితే చూపించేశాను కదా. ఇంక ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా కసు చూసారు కదా ఎక్కడి నుంచి వస్తుంది ఏమంటే, ఇంకా ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇవంతా అంటే వాషింగ్ మిషన్ సెట్ అయ్యాక మొత్తం ఇంకా నీట్గా అయితే సర్దేసేయాలండి. అప్పటికప్పుడు హడావిడిలో సర్దేశాను, నాకు ఇలాగ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు, మళ్ళీ నీట్గా అయితే సర్దేస్తాను. ఇంకా ఫైనల్గా కసు అయితే కొట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇంకా హౌస్ మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఇంకా ఫ్లోర్ అయితే నిన్న ఈవినింగ్ టైంలో ఏదో క్లీన్ చేసేసానండి. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ ఉంటే అప్పుడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇంక ఇక్కడ కసు అయితే అక్కడ బకెట్ అయితే పెట్టుకున్నాను, కిచెన్లోనే ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళి వేయాల్సిన పని ఉండదు అన్నట్లుగా. ఇంకా చూసారు కదా ఫైనల్గా హౌస్ మొత్తం అయితే ఇంకా నీట్గా అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు వచ్చే వరకు ఈవినింగ్ వరకు అయితే మా హౌస్ అయితే నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, వీడియో షూట్ చేయడం కోసం అండి ట్రైపాడ్ వచ్చేసి, ఆ ట్రైపాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ విండో కూడా వదలలేదండి నేను, అంటే ఎందుకంటే కిచెన్ చిన్నగా అయితే ఇచ్చేసాను, అందుకనేసి విండోస్ దగ్గర కూడా కొన్ని అయితే పెట్టేశాను. ఇక్కడ బెడ్రూమ్ కూడా సర్దేశాను. ఈవినింగ్ వరకు అయితే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి మా హౌస్ అయితే. ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంక ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి, రెగ్యులర్గా వ్లాగ్సే ఉంటాయండి. వ్లాగ్స్ అంటేనే ఇష్టం కదా అందరికీ, లేడీస్కి, అలాగా నావి అన్ని వ్లాగ్సే ఉంటాయి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.